హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే గవర్నర్లు అబద్ధాలు, ఇదండి మనం చెప్పబోయే వీడియో. ఏంటంటే గవర్నర్లు ఏంటి, అసలు అబద్ధాలు ఏంటి అని మీరు చాలామంది ఆలోచించవచ్చు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నారా ఇప్పుడు ఈ వీడియో అంటే కనుక ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎప్పుడు జరిగినా సరే, అసెంబ్లీ సమావేశాలు ఏపీలోనే కాదు, ఎక్కడ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనా సరే ఖచ్చితంగా తొలి ప్రసంగం గవర్నర్ గారిదే ఉంటుంది. వాస్తవం అండి. కాబట్టి ఇలాంటి గవర్నర్లు ఎందుకని, అసలు వీళ్ళ విధులేంటి, వీళ్ళకు ఉండే పవర్స్ ఏంటి, అలాగే వీళ్ళు చెప్తున్న ప్రసంగంలో చెప్తున్న అబద్ధాలు ఏంటి, నిజంగా గవర్నర్లు అబద్ధాలు చెప్పొచ్చు అంటారా, అసలు అబద్ధాలు మాట్లాడొచ్చు అంటారా, కానీ అబద్ధాలు చెప్పేటట్టు ప్రభుత్వాలు గవర్నర్లని అలాగ ఆదేశిస్తున్నాయా ఏంటనేది ఒకసారి దీని గురించి కూలంకుషంగా మాట్లాడాలని మేము ముందుకు వచ్చానండి. మర్చిపోవద్దు, ఖచ్చితంగా ఫస్ట్ అయితే కనుక నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో ఎండ వరకు చూసి గవర్నర్లు అబద్ధాలు ఆడతారా, అబద్ధాలు ఆడిస్తున్నారా ఏంటనేది మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తానంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు పార్టీలకు అతీతంగా మీ ముందుకు తీసుకురావడానికి అయితే కనుక ప్రయత్నం చేస్తుంటాను. నిజంగా ఏదైతే మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు జరిగినాయో, ప్రారంభంలో అంటే తొలి రోజే గవర్నర్ ప్రసంగం చాలామంది వినుంటారు. కాబట్టి ఇది ఈ ప్రసంగాలు ఆనవాయితీగా జరిగే ఒక పండగలాగా, ఆనవాయితీగా జరిగే ఒక మొక్కుబడిలాగా తయారయ్యాయి నేను అంటాను. మీకు ఆయన అభ్యంతరం ఉంటే కనుక ఖచ్చితంగా చెప్పండి. గవర్నర్లు అంటే రబ్బర్ స్టాంపులేనా? ఎందుకంటే ఒక ప్రసంగం చేస్తున్నప్పుడు, ఒక గవర్నర్ గారు ఒక ప్రసంగం చేస్తున్నప్పుడు దాన్ని ఏదైతే రాసిచ్చారో ఆ స్క్రిప్టును చదివే స్క్రిప్ట్ డైరెక్టర్లేనా, లేదా స్క్రిప్టును చదివే యాక్టర్లేనా గవర్నర్లు? నేను ఇలా అంటున్నాను అనేదా తప్పుగా భావించద్దు. ఎందుకంటే ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాంట్లో వాస్తవాలు ఏంటి, నిజమెంత అబద్ధమెంత అనేది చెక్ చేసుకునే అధికారం గవర్నర్ గారికి లేదంటారా? ఇది ఇప్పటి నుంచి కాదండి, ఈ ప్రాసెస్ ఇప్పటి నుంచి కాదు. ఎలాంటి వ్యవస్థలో కోకట వేలుతో పాతుకుపోయినటువంటి సాంప్రదాయం. నన్ను అడిగితే కనుక పార్టీ ఏదైనా సరే, మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ గారి ప్రసంగంలో ఎన్ని అబద్ధాలు ఉంటాయి, ఎన్ని నిజాలు ఉన్నాయి, అది మీ విజ్ఞతగా నేను వదిలిపెడుతున్నా. రాష్ట్రానికి అధిపతి గవర్నర్ అంటారు. ఎంతమంది తెలుసో తెలియదు కానీ రాష్ట్రానికి అధిపతి గవర్నర్ అంటారు. 1953 నుంచి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేదా నవ్య ఆంధ్రప్రదేశ్ కానీ 1953 నుంచి ఎప్పటి వరకు 22 మంది గవర్నర్లు వచ్చారండి. కాబట్టి 22 మంది గవర్నర్ల చేత కూడా అబద్ధాలు చెప్పించిన ఘనత రాజకీయ పార్టీలది. నిజమండి. ఎందుకంటే గవర్నర్ గారి ప్రసంగం అంటే అసెంబ్లీలో తొలి ప్రసంగం గవర్నర్ గారు చేస్తారంటే ప్రస్తుతం ఉన్న పార్టీనేమో అందలానికి ఎక్కించటం, గతంలో ఉన్న పార్టీనేమో అధపాతాలను తొక్కేసే మాట్లాడటం. అంతేకాదు దాంట్లో సత్యం అసత్యం రెండింటికి తాగుండదు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు రాసుకోవడమే. ఏ పార్టీ అయినా సరే, అటు తెలుగుదేశం అయినా, లేకపోతే బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, ఏదైనా సరే. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి డప్పు కొట్టడం, క్షమించాలి అంటే వాళ్ళని డప్పు కొట్టడం అని ఎందుకన్నానంటే కనుక అలా రాసిస్తున్నారు గవర్నర్లకి. మన జరిగిన ప్రసంగం ఆద్యాంతం అలాగే ఉంది. కాదంటారా? కాదంటే కనుక చెప్పండి. ఒక్కసారి గవర్నర్ ప్రసంగాన్ని మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేయండి, ఏం మాట్లాడారో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ 22 మంది గవర్నర్ల చేత కూడా అబద్ధాలు చెప్పించిన ఘనత మన రాజకీయ పార్టీలని. కాదంటే కనుక ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఏంటి, గవర్నర్ గారికి కొన్ని విధులు ఉంటాయండి. ఏంటా విధులు అంటే కనుక పరిపాలన, అలాగే నియామకాలు, తొలగింపులకు సంబంధించినటువంటి కార్యనిర్వాహక అధికారాలు గవర్నర్ గారు కలిగి ఉంటారు. అంతే కదండి. రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసనాధికారాలు అంటే శాసనసభ లేదా శాసన అధికారాలు అంటే శాసనసభ లేదా శాసన మండలి రూపొందించిన చట్టాన్ని ఆమోదించటం, ఇలాంటి అధికారాలు, ఇలాంటి శాసన అధికారాలు కలిగి ఉంటారు గవర్నర్లు. ఎక్కడా కూడా ఎటువంటి అధికారాన్ని ప్రయోగించినట్టు కానీ, ఎక్కడా కూడా ఎటువంటి శాసనాలని ప్రయోగించినట్టు కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు మనం వినున్నాం. గవర్నర్ గారంటే ఏదైతే రాష్ట్రం ఉంటుందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాసిస్తుందో అది చదివి వెళ్ళిపోవడం వరకే గవర్నర్ గారు. ఇలాగే జరుగుతుంది, రానున్న భవిష్యత్తులో కూడా ఇలాగే జరగబోతుంది. కాబట్టి గవర్నర్ వ్యవస్థ అనేది దాని ఉనికికే ప్రమాదం నేను అంటాను ఖచ్చితంగా. గవర్నర్ అంటే కనుక భావితరాలకు ఒక మార్గదర్శకంగా చూపించాలి. గవర్నర్ అంటే పలానా పలానా అని. కాబట్టి మొన్ననే కాదు 22 మంది ఒకసారి మీకు తెలుసో తెలియదు ఒకసారి చెప్తాను. వాళ్ళ గురించి కూడా ఒకసారి చెప్తాను. ఎంతమంది గవర్నర్లు వచ్చారో వాళ్ళ పేర్లు: భీమ్సేన్ సంచార్, 2 ఎస్ఎం శ్రీ నగేష్, 3 పివి తారు పిల్లై, 4 కండూదాయ్ దేశాయ్, 5 ఎస్ ఓబుల రెడ్డి, 6 మోహన్ లాల్ సుకాడియా, 7
ఆర్డి బండారే, 8 బీజే దివాన్, 9 శారదా ముఖర్జీ, 10 కేసీ అబ్రహాం, 11 రామ్లాల్, 12 శంకర్ దయాళ్ శర్మ, 13 కుముద్ బెన్ జోషి, 14 కృష్ణకాంత్, 15 జీవి రామానుజం, 16 సి రంగరాజన్, 17 సూర్జిత్ సింగ్ బర్నాలా, 18 సుశీల్ కుమార్ షిండే, 19 రామేశ్వర్ ఠాకూర్, 20 నారాయణ దత్ తివారీ, 21 ఈఎస్ఎల్ నరసింహన్, 22 బిశ్వభూషణ్ హరిచందన్, 23 ప్రస్తుతం ఎస్ అబ్దుల్ నజీర్ గారు. ఆయన ప్రసంగం మీరు ఆద్యంతం విని ఉంటారు. కాబట్టి వైసీపీలో జరిగినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అని కొన్ని అక్రమాల గురించి, కొన్ని అన్యాయాల గురించి, అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నంతకాలం సంక్షేమం అధపాతాలు తొక్కేసిందని, ఆంధ్రప్రదేశ్ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని వాళ్ళు ఏదైతే రాసిచ్చారో అదే చదివారు. కాబట్టి నేను ఎందుకు ఈ అంశం చెప్పాలనుకున్నానంటే, రాష్ట్రపతిగా లేదా గవర్నర్గా ఎవరైతే ఒక ప్రసంగం చేస్తున్నారో ఆ ప్రసంగంలో నిజంగా ఆ ప్రసంగంలో తప్పులు ఉన్నాయా, ఒప్పులు ఉన్నాయా, అబద్ధాలు ఉన్నాయా, లేకపోతే అసలు సత్యమా అసత్యమా అని తెలుసుకోవాల్సినటువంటి ఉండాలి అని తెలుసుకోవాలి ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగం చేసే ముందు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. నేను తప్పు మాట్లాడితే తప్పని చెప్పండి, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కాబట్టి ఏదైతే మనం చెప్పమన్నా ఈ ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలు రాసిచ్చినటువంటి ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దీంట్లో వాస్తవం ఎంత, ఏదైతే 2019లో వైఎస్ఆర్సీపీది విధ్వంస పాలనేనా, 2019లో అప్పులు ఎక్కువగా జరిగాయా, లేకపోతే అంతకు ముందు ప్రభుత్వం ఎక్కువ అప్పులు జరిగాయా, ఇప్పుడు ఎక్కువ అప్పులు జరుగుతున్నాయా, అలాగే ఆర్థిక నష్టం జరిగిందా 2019 ప్రభుత్వంలో, అలాగే ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిధుల మళ్లింపు ఎలా జరిగింది, అలాగే పన్నుల బాధుడు బాగా ఎక్కువగా జరిగిందా 2019 వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వంలో, అలాగే ఆర్థిక దుర్వినియోగం ఎక్కువగా జరిగిందా, లేదా అమరావతి నాశనం జరిగిందా, లేదా ఏదైతే ఆంధ్రప్రదేశ్ అప్పులు గొప్పగా మారిందా, ఇలాగ ఏదైతే ఆయన చెప్పారో అవన్నీ కూడా వాస్తవాలు ఎంత స్టాటిస్టిక్స్ తోటి ఆయన తీసుకోవాలి ఖచ్చితంగా. గవర్నర్లు ఎవరైనా సరే 14 లక్షల కోట్ల అప్పు అని అంటున్నారు కదా మీరు, అది నేను చెప్పాలి. కాబట్టి ఆ 14 కోట్ల అప్పు కరెక్టా కాదా, ఆర్థిక ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో లేదా ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో ఒక స్టేట్మెంట్ నాకు ఇవ్వండి, అది ఎంతవరకు పాసిబిలిటీ, అది అవాస్తవాలు ఎంత అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి ధర్మం గవర్నర్ల గారికి ఉండాలని అభిప్రాయం. కాబట్టి ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి వంతపడటం గవర్నర్ గారి పదవికే అపఖ్యాతి అని నేను అంటాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి గవర్నర్లు కానీ, రాష్ట్రపతులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ఇలాంటి వాళ్ళు ప్రధానమంత్రులు పక్కన పెడితే గవర్నర్లు, రాష్ట్రపతులు వీళ్ళది సెపరేట్ జోన్ లెక్క నన్ను అడిగితే కనుక వీళ్ళ మీద అమితమైనటువంటి ఒక భక్తి లేదా ఒక దేశభక్తి కలిగినటువంటి కొన్ని సింప్టమ్స్ కనబడతా ఉంటాయి ప్రజల్లో వాళ్ళని చూసేసరికి. కాబట్టి వాటిని వాళ్ళు అలాగే పదిలిపరుచుకుంటే చాలా మంచిది. కాకపోతే వాళ్ళు కూడా రాజకీయ నాయకుల్లాగానో, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గానో, ఒక ఎమ్మెల్యే గానో, లేదా ఒక మంత్రి గానో ఉంటే కనుక వాల్యూ ఉండదు సొసైటీకి. ప్రజాస్వామ్య దేశానికి కొన్ని విలువలు ఉంటాయి, ఆ విలువలు పాడైపోతాయి. అది నా అభిప్రాయం. కాబట్టి ఏదో ఆనవాయితీగా ప్రసంగం చేయటం కాదు. ఏంటంటే ఏ ప్రభుత్వం రాసిస్తే ఆ ప్రభుత్వాన్ని చెప్పినటువంటి మాటల్ని ఏదో నోటికొచ్చి ఆ రాసిన మాటలు చదివేయటం కాదు. నిజంగానే వాటిని ఒకసారి తరవుగా చెక్ చేసుకుని అది వాస్తవమా అవాస్తవమా చెక్ చేసుకుని చేస్తే కనుక ఇంకా చాలా మంచిది నా అభిప్రాయం. కాబట్టి అంటే ఏదో వైఎస్ఆర్సీపీ గురించి తప్పుగా చెప్పారనో అని నేను మాట్లాడలా. ఏ పార్టీ అయినప్పటికీ మీరు ఇది నోటీస్ చేయాలి. మీరు ఏ పార్టీ ఇచ్చినా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, గత ప్రభుత్వం గురించి చెప్పబోయే ముందు లేదు ఈ ప్రభుత్వం గురించి మనం డప్పు కొట్టే ముందు, గత ప్రభుత్వం గురించి తప్పు అని చెప్పే ముందు వాస్తవాలు గారికి ఖచ్చితంగా తెలుసుకునే ప్రసంగం చేయాలి. గవర్నర్ గారి ప్రసంగం అంటే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, రాష్ట్రపతి గారి ప్రసంగం అంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది అని ఖచ్చితంగా ప్రజలు విశ్వసించేలా ఉండాలి. ప్రజల విశ్వాసాన్ని చూరుగున్న పదవులు ఆ రెండును. కాబట్టి ఆ పదవులకు ఉండే కొద్దిపాటి గౌరవాన్ని తీయకుండా ఉంటే చాలా మంచిదని నా అభిప్రాయం. చూస్తున్న మీరు అందరూ కూడా నా మాటలతో ఎక్కిపించినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, ఎందుకంటే నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే 100% కొత్త వాళ్ళైతే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూస్తున్న మీరందరూ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, తప్పైనా ఒప్పైనా సరే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీతో పాటు నలుగురు చదవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.